రేపే లోక్సభ 6వ విడత ఎన్నికలు జరగనున్నాయి. 6 రాష్ట్రాల్లో యూటీలోని 58 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది ఎన్నికల సంఘం. ఢిల్లీలోని మొత్తం 7 సీట్లు, బీహార్లో 8 సీట్లు, హర్యానాలో 10, జమ్మూ కాశ్మీర్లో 1, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, వెస్ట్ బెంగాల్లో 8 లోక్సభ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఆరో విడతలో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రీషెడ్యూల్ చేసిన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరీలో 20 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. యూపీలోని 14 నియోజకవర్గాల్లో 470 మంది నామినేషన్లు వేశారు. 10 స్థానాల్లో 370 మంది అభ్యర్థులతో హర్యానా 2వ స్థానంలో నిలిచింది. ఇక ఆరో విడతలో ప్రతి లోక్సభ నియోజకవర్గానికి సగటున 15 మంది అభ్యర్థులు పోటీ చేశారని తెలిపింది ఈసీ. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మదర్ లైవ్ ద్వారా అందిస్తారు. మదర్, ఆరో విడత పోలింగ్ అప్డేట్స్ ఏంటి? ఆరో విడత రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను ఆల్మోస్ట్ సిద్ధం చేశారు. మధ్యాహ్నం నుంచి ఈవీఎంలు, ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని అంతా కూడా డిస్పర్స్ చేస్తారు. కొంత దూరం ఉన్నటువంటి ప్రాంతాలకు మధ్యాహ్నం నుంచే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల అధికారులు వారందరూ కూడా వారికి సంబంధించిన ఎన్నికల సామాగ్రిని తీసుకొని వెళ్తారు. రేపు ఉదయం 6 గంటలకి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ బూత్కు సంబంధించిన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు, అలాగే ఎన్నికల అధికారుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఏదైనా ఈవీఎంలలో సాంకేతికత సమస్యలు తలెత్తినా, లేకపోతే మరే ఇతర సమస్యలు తలెత్తినా వాటిని వెంబడే సార్ట్అవుట్ చేసేలాగా ఇప్పటికే అన్ని పోలింగ్ బూత్ల దగ్గర వాటికి సంబంధించిన అధికారులను కావచ్చు, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తే వాటిని సార్ట్అవుట్ చేసేందుకు అవసరమైనటువంటి మెకానిజం అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా డిస్పర్స్ అనేది కూడా జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగేటువంటి పోలింగ్ కేంద్రాల దగ్గర కనీస సౌకర్యాలు అనేటువంటి విద్యుత్ కావచ్చు, లేకపోతే మంచినీళ్లు, ర్యాంప్స్, వికలాంగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అనేది కూడా ఇంపోజ్ అయి ఉంటుంది. 100 మీటర్ల వరకు కూడా ఎలాంటి ప్రచార కార్యక్రమాలు కానీ, లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ లేకుండా 144 సెక్షన్ అనేది కూడా ఇంపోజ్ అయి ఉంటుంది. ఇక ఓవరాల్గా 6th ఫేజ్లో ఇప్పటి వరకు 5 ఫేజులు పూర్తయ్యాయి. 5 ఫేజుల్లో కూడా సుమారు 420 పైచీలకు సీట్లలో పోలింగ్ అనేది కూడా పూర్తయింది. సుమారు 66.98% వరకు ఇప్పటి వరకు పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ ఆరో విడతకు సంబంధించి సుమారు 59 నియోజకవర్గాలకు పోలింగ్ ఉంది. 2 రీషెడ్యూల్ అయ్యాయి. జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 2 స్థానాలు రీషెడ్యూల్ అయ్యాయి కాబట్టి వాటికి కూడా ఇదే విడతలో, ఆరో విడతలోనే పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఇక ఓవరాల్గా అయితే ఆరో విడతకు సంబంధించి 8 రాష్ట్రాలు, 59 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ ఉండబోతుంది. రాష్ట్రాల వారీగా చూసుకున్న బీహార్కు సంబంధించి 8 స్థానాల్లో పోలింగ్ ఉంటుంది. హర్యానాకు సంబంధించి సింగిల్ ఫేజ్ ఇది 10 స్థానాలు, మొత్తం హర్యానాలో ఉన్నటువంటి 10 స్థానాలకు కూడా సింగిల్ ఫేజ్లోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మిగతా జార్ఖండ్కు సంబంధించి కూడా 4 స్థానాలు, యూపీకి సంబంధించి 14, వెస్ట్ బెంగాల్కి సంబంధించి 8, ఢిల్లీకి సంబంధించి సింగిల్ ఫేజ్లోనే, ఢిల్లీలో కూడా సింగిల్ ఫేజ్కి సంబంధించిన 7 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా రేపు ఉదయం నిర్వహిస్తారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. 5 గంటల వరకు ఎవరైతే లైన్లో వేచి ఉంటారో వారికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి వారికి అలో చేయరు. గతంలో చూసుకున్నట్లయితే పోలింగ్ పర్సంటేజ్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేసింది. స్టార్ క్యాంపెయినర్లు కూడా ఇప్పటికే పార్టీలకు సంబంధించిన స్టార్ క్యాంపెయినర్లు కూడా ప్రజలందరూ కూడా ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఇక అర్బన్ ఏరియాస్లో మాత్రం కొంత పోలింగ్ పర్సంటేజ్ ఎప్పటిలాగానే తక్కువగా నమోదవుతోంది. రూరల్ ఏరియాస్లో మాత్రం పోలింగ్ కొంత మెరుగ్గా జరుగుతూ ఉంది. దాంతో ఏ పార్టీలు, రాజకీయ పార్టీలు వారి గెలుపు అవకాశాలకు సంబంధించిన బేరీజ్ వేసుకుంటున్నారు. రూరల్ ఓట్ బ్యాంక్ ఎవరికి పాజిటివ్గా పడబోతుంది అనే దానిపైన కూడా ఇప్పటికే చర్చలు నడుస్తున్నాయి. ఇక ఈ ఫేజ్కి సంబంధించి 6th ఫేజ్కి సంబంధించి ఈ 59 నియోజకవర్గాలు కూడా చాలా క్రూషియల్. దాంట్లో 2 రాష్ట్రాలు, ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, ఈ 2 రాష్ట్రాలు కూడా గతంలో బీజేపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. లాస్ట్ టైం 2014,
2019 రెండు ఎలక్షన్స్లో కూడా ఢిల్లీలో ఉన్నటువంటి 7 స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకుంది. హర్యానాలో కూడా మెజార్టీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. బట్ ఈసారి ఈ రెండు రాష్ట్రాల ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి కూడా ఇక్కడ ఈ రెండు స్టేట్స్లో కూడా ప్రచారం జోరుగా సాగింది. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా అరవింద్ కేజ్రీవాల్ రిలీజ్ అవడంతో బెయిల్ పైన మధ్యంతర బెయిల్ పైన రిలీజ్ అవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రేస్లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వీరందరూ కూడా ప్రచారం నిర్వహించారు. బీజేపీ నుంచి మోడీ, అమిత్ షాలు పదుల సంఖ్యలో మొత్తం ఓవరాల్గా ఈ 6th ఫేజ్కి సంబంధించిన సభల్లో పాల్గొన్నారు. వారికి సంబంధించినటువంటి ఎజెండాలను కావచ్చు, లేకపోతే వారి మేనిఫెస్టోలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. సో చూడాల్సి ఉంటుంది రేపు ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తూ ఉంది. ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా క్రూషియల్ కాబట్టి ఈ ఫేజ్కి సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి ఫేజ్లకు సంబంధించి ఏ పార్టీలకు అనుకూలంగా ఉండబోతున్నాయనే బేరీజ్ వేసుకొని ఈ ఫేజ్కి సంబంధించి కూడా చాలా పకడ్బందీగా ప్రచారానికి సంబంధించినటువంటి వ్యూహాలను అయితే వారు పార్టీలకు సంబంధించిన నాయకులు పాటించారు. వాటికి సంబంధించి రేపు ఓటింగ్ అయితే పడబోతా ఉంది. రేపు ఢిల్లీకి సంబంధించి మేజర్గా ఢిల్లీకి సంబంధించి అర్బన్ ఏరియాస్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి పోలింగ్ సరళి ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన చర్చ నడుస్తూ ఉంది. చంద్రిక. రైట్ మదర్, థ్యాంక్ యూ.